ఇటు వైసీపీ అటు టీడీపీ రెండు పార్టీలు కూడా మౌనంగా ఉంటే మరి ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం విభజన హామీల కోసం పోరాడేది ఎవరు? ఇవాళ భావోద్వేగాలు రెచ్చగొట్టుకుంటున్నారండి. ఒకళ్ళకొకళ్ళు చెప్పాను కదా, తిట్టుకుంటా ఉన్నారు, బాగా రెచ్చగొట్టేసుకుంటూ ఉన్నారు. ఇది దురదృష్టకరం. ఏ రోజు కూడా ఉద్యమాన్ని ఆపలేదు. ఇవాళ తెలుగు జాతి భవిష్యత్తు నేను పోరాడేదని భావితరాల భవిష్యత్తు కోసం మేము ఆపం. ఇవాళ తెలంగాణలో మధ్యలో ఉద్యమానికి ఆపినా ఇంకోటి ఆగిందండి. డెఫినెట్గా ప్రజల గుండెల్లో ఆ రోజు కాంగ్రెస్ చేతుల్లో నమ్మి మోసపోయామని ఇవాళ ప్రజల్లో చాలా ఉంది. కాబట్టి ఇవాళ 170 స్థానాలు పోటీ చేస్తే 2-3 స్థానాలు తప్పితే డిపాజిట్ అని పరిస్థితి ఇవాళ కూడా ఉందండి. మీరు నమ్మలేరు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక 170 స్థానాలు డిపాజిట్ పోయి పరిస్థితి. ఎందుకని ఆ రోజు అన్యాయం చేశారండి. పాపం సవరించడానికి ట్రూ హానెస్ట్గా ట్రూ స్పిరిట్తో రాహుల్ గాంధీ గారు వచ్చినా సరే పరిస్థితి ఇలా ఉంది. అందుకని డెఫినెట్గా ఒక ఆశ ఉండాలి. ఇవాళ వీళ్ళు ఏమొచ్చినా పెద్దగా 10% పాలకుడు మారితే 10% చేంజ్ ఉండొచ్చేమోనండి, ఇంకో పాలకులు ఉంటాయి లేదా కంటిన్యూ ఏదైనా. కానీ భావితరాలు బాగుండాలి మాత్రం ఇన్సెంటివ్స్తో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే హామీలు రావాల్సిందే. ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నాను, దీని మీద మాత్రం ముఖ్యమైన పోరాటం చేయకపోతే మాత్రం భావితరాలు క్షమించవు, ఖచ్చితంగా క్షమించవండి. కాలర్ ఉన్నారండి, సిద్దిక్ కాల్ చేస్తున్నారు సౌదీ అరేబియా నుంచి. సిద్దిక్ గారు అడగండి మీ ప్రశ్న. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. చాలా సంతోషంగా ఉంది సార్ మీరు మాట్లాడుతుంటే. మిమ్మల్ని వీడియోస్ చూస్తాను, నేను ఒక 10 years నుంచి ఫాలో అవుతుంటాను. ఓకే, మీరు ఒక్కరే నాకు కనిపిస్తూ ఉంటారు సార్. అందరూ పొలిటీషియన్స్, మీరు కొంచెం ఉండవల్లి గారు, ఒక 2-3 ఉన్నారు మన ఆంధ్ర తెలుగు జాతి గురించి కొంచెం ఫీల్ అయ్యి మాట్లాడేవాళ్ళు. సో సార్, నా పాయింట్కి వచ్చేసి 3 ప్రశ్నలు ఉన్నాయి సార్. ఒకటి వచ్చేసి, మాకు ఎలాగో యాక్సెస్ లేదు, లేకపోతే పవన్ కళ్యాణ్ని కలవడానికి, లేకపోతే బాబు గారిని కలవడానికి, జగన్ గారిని, మీకు యాక్సెస్ ఉండొచ్చు కదా. అంటే మీరు ఇంత టీవీలో ఫోకస్గా ఉంటారు, మీరు ఎందుకు ఇవన్నీ అడగరు సార్? వాళ్ళ ముందు అడుగుతారా? అడిగితే వాళ్ళ రెస్పాన్స్ ఏంది? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ మీ అనాలిసిస్ ప్రకారం నెక్స్ట్ ఏ పార్టీ రాబోతుంది సెంట్రల్లో? కానీ కాంగ్రెస్ విభజన చేసి మాకు పెద్ద గాయం చేసింది సార్. కానీ ఈ బీజేపీ వాళ్ళు దానికంటే చాలా ఇబ్బంది పెట్టి అసలు ఒక్క విభజన హామీ కూడా రాలేదు. నెక్స్ట్ ఏ పార్టీ వస్తుందని మీ అనాలిసిస్? నెక్స్ట్ సార్, థర్డ్ పాయింట్, ఎలక్ట్రల్ బాండ్స్ గురించి. మీరు ఎక్కువగా మైన్ స్ట్రీమ్ మీడియాలో అంతా వస్తూ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మీడియా కూడా ఆల్రెడీ బయస్ అయిపోయింది చాలా వరకు. సో మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలక్ట్రానిక్ బాండ్స్ గురించి, బీజేపీ చేసిన ధ్రువ రాతే వీడియోస్ గురించి, వాటి గురించి ఎక్కువ డిస్కస్ చేసి చాలా సంతోషంగా ఉంటుంది సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ అలాట్. ధన్యవాదాలండి. మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారిని లేతే కళ్యాణ్ బాబు గారిని నేను డైరెక్ట్గా వారు మా రోజు మాట్లాడి రమ్మంటే నేను వెళ్ళానండి. వారు నన్ను మనందరం కలుద్దాం అనుకుని మాట్లాడినప్పుడు జేఎఫ్సీ కమిటీ వేసినప్పుడు కళ్యాణ్ బాబు గారు పిలిచినప్పుడు వెళ్ళి మాట్లాడాము. చంద్రబాబు నాయుడు గారు కూడా ఉద్యమానికి రండి, అందరూ కలిసి చేద్దామని ఆహ్వానించినప్పుడు వెళ్ళాను. అందువలన నాకు పదవులు కోరుకోలేదు, కానీ వాళ్ళు చెప్పాలి. గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు మేము ఎలా వద్దనుకో, వాళ్ళు చెప్తే గౌరవం. హ్యావింగ్ రెస్పెక్ట్ టువర్డ్స్ దెమ్. మేము ఉద్యమాన్ని చూస్ చేసుకున్నాం ఖచ్చితంగా. అందువలన వాళ్ళని మీరు డైరెక్ట్గా వాళ్ళని ట్రై చేసుకోండి, నేను మధ్యలో ఉండలేను. రెండోది ఏం చెప్పారండి మీరందరూ? ఎవరు వస్తారు రాజకీయంగా, ఎవరు వస్తారు? సెంట్రల్లో నా ఉద్దేశం ప్రకారం బీజేపీ ఎన్డీఏకి మెజార్టీ రావచ్చండి, ఇంక్లూడింగ్ తెలుగుదేశం. వీళ్ళందరూ కూడా తెర ముందు కొంతమంది, తెర వెనకమాల కొంతమంది ఉన్నారు, వాళ్ళు రావచ్చు. కానీ బీజేపీ ఫస్ట్ టైం మొత్తం మెజార్టీకి స్టార్ట్ అవుతుందని నా అభిప్రాయం. ఈవీఎం మాయ ఉంటే తప్ప డెఫినెట్గా పీక్స్కి వెళ్ళిపోయింది. ఇంతకుముందు క్లియర్గా చెప్పాను ఎక్కడే స్టేట్స్ ఉందో. ఆ పీక్స్ నుంచి ఇప్పుడు 26 సీట్లకి 26 గుజరాత్లో వచ్చేస్తే బోనస్గా ఇంకొక 25 ఎవరు కదండి. అందువల్ల డెఫినెట్గా తగ్గబోతుంది. అందువల్ల ఇంకా 200 దేశం ప్రజల అదృష్టం బాగుంటుంది. ఎందుకంటే ఈసారి ఇలా ఎన్నికలు జరిగితే ఆయనకి ఇంత భయంకర మెజార్టీ వస్తే ఆ ప్రజాస్వామ్య ఇండియాకి ఇది ఆఖరి రోజులుగా మారుతుంది. ప్రజాస్వామ్య ఇండియాకి ఆఖరి రోజులుగా మారుతుందండి. వాళ్ళు దయచేసి గుర్తుంచుకోండి. నేను భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం కాదు, తెస్తున్న గుమా వ్యాపారులు దానికి వైఖరికి వ్యతిరేకం. అందుకని నా అభిప్రాయం అది. ఒకవేళ ఇంకా రోజులు బ్రహ్మాండంగా బాగుంటే మల్లికార్జున ఖర్గే గారు ప్రధానమంత్రి అయితే, ఆయన మంచి అనుభవజ్ఞుడు, హైదరాబాద్ ఈ సంస్థ దాంట్లో ఉండే ఆయన తెలుగు మాట్లాడతారు సార్, డిఫరెంట్ ఇష్యూ. అనుభవజ్ఞుడు కూడా ఆయన ఉంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తుంది, విభజన హామీలు కూడా తెలంగాణ కూడా అమలు అవుతాయని నా ఉద్దేశం.